కుందుర్తి ఇందిరాదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. గోడ గడియారం 10 గంటలు కొట్టింది. పుస్తకం మూసి లేచి బయటికి వచ్చాను. హాల్లో వరుసగా చాపలు పరిచి పక్కలు వేస్తోంది రాధ. నా పక్క సర్దుకుని పడుకున్నాను. చెల్లెళ్ళంతా వచ్చి ఎవరి పక్క వారు ఆక్రమించుకున్నారు. పెద్దక్క కథ చెప్పవు అంటూ వాసు వచ్చాడు. మా 5 ఆడపిల్లలకి ముద్దుల తమ్ముడు వాడు. హైస్కూల్కి వచ్చినా వాడికి కథల మీద ఇంట్రెస్ట్ పెరిగిందే తప్ప తగ్గలేదు. రోజూ ఏదో ఒక కథ చెప్పమంటూ ప్రాణం తీస్తుంటాడు. ఎవ్వరూ చెప్పకపోతే నాన్నగారి దగ్గర చేరతాడు. వాడికి నాన్నగారంటే ఎంత చనువో అఫ్కోర్స్ అంతకు రెట్టింపు భయం కూడా ఉందిలేండి. వాసు కథ వినడానికి రెడీగా నా పక్కనే పడుకొని ఒక కాలు చెయ్యి నా మీద వేసి నా వైపుకి తిరిగి పడుకున్నాడు. అక్క పెద్దగా చెప్పు, నేను వింటాను. చివరి చెల్లి సుధ ఆర్డర్ జారీ చేసింది. అనగనగా అని మొదలు పెట్టగానే రాధ వచ్చి అక్క నాన్నగారు రమ్మంటున్నారు అంది. ఉలిక్కిపడి లేచి ఎందుకు అన్నాను. రాధ తెలీదన్నట్టు తలూపి అంతలోనే నెమ్మదిగా పెళ్లి గురించి మాట్లాడడానికేమో అంది. నేనేదో అనబోతుండగా ఎదురుగా ఉన్న గదిలోంచి సంధ్య అన్న నాన్నగారి పిలుపు వచ్చింది. నేను నా వెనకే రాధ ఇద్దరం నాన్నగారి గదిలోకి వెళ్ళాం. అమ్మ అక్కడే కూర్చుని ఉంది. నాన్న నన్ను చూడగానే పక్క మీద లేచి కూర్చుంటూ ఇటు వచ్చి కూర్చో సంధ్య అన్నారు. నాకు నాన్నగారంటే ఎంత చనువున్నా అంతకు 10 భయం కూడా ఉంది. అందుకే కూర్చోకుండా అమ్మ ప్రక్కనే సంశయంగా నిలబడిపోయాను. రేపు నీకు సెలవే కదూ ఉపోద్ఘాతంగా అన్నారు. నేను అవును అన్నట్టు తలాడించాను. రేపు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నిన్ను చూడ్డానికి పెళ్లివారొస్తున్నారు. నేనేం సమాధానం ఇవ్వలేదు, మౌనంగా ఊరుకున్నాను. అంతే, ఇంకేం లేదు అన్నారు నాన్నగారు. దానర్థం ఇక నువ్వు వెళ్ళొచ్చు అని. నేను నెమ్మదిగా నా చదువింకా పూర్తి కాలేదుగా నాన్న అన్నాను. నాన్నగారు నవ్వి చదువుకి పెళ్ళికి సంబంధం లేదు సంధ్య. ఎదిగిన ఆడపిల్లను ఎన్నాళ్ళు ఉంచుకోగలం చెప్పు. మా బాధ్యత కూడా తీరుతుంది. ఇక నువ్వు వెళ్ళి పడుకో అన్నారు. నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చింది. ఏమీ అనడానికి ధైర్యం లేక వచ్చి పడుకున్నాను. అప్పటికే పిల్లలంతా నిద్రలోకి జారిపోయారు. రాధ దుప్పటి కప్పుకుంటూ కట్న కానుకలు కుదరాలిగా, ఇప్పటి నుండే దిగులెందుకో, హాయిగా నిద్రపో అని ఓ ఉచిత సలహా ఇచ్చింది. వచ్చే నిద్ర కాస్త ఎగిరిపోయింది. నాన్నగారు మాత్రం ఏం చేస్తారు? 5 ఆడపిల్లలు, మధ్యతరగతి కుటుంబాల గురించి అసలు అడగనే అక్కర్లేదు. రేపు ఈ పెళ్లి చూపులు తప్పించుకోవాలి, నాన్నగారు తిట్టినా సరే. చివరికి ఒక నిశ్చయానికి వచ్చి తృప్తిగా నిద్రలోకి ఒరిగిపోయాను. మర్నాడు నాన్నగారు పని మీద బయటికి వెళ్ళారు. నేను గబగబా తయారయ్యి వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను అర్జెంటుగా పని మీద బయటికి వెడుతున్నాను అన్నాను. అమ్మ తెల్లబోయి ఇప్పుడెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, పెళ్లివారొచ్చే వేళ అయింది అన్నది కోపంగా. నేను బ్రతిమాలుతూ అమ్మా అమ్మా ఇప్పుడే వచ్చేస్తానే అన్నాను. అంతేసి రాచకార్యాలు ఇప్పుడేమొచ్చాయి, మీ నాన్న వస్తే నన్ను కేకలేస్తారు అమ్మ కసిరింది. నేను నీళ్లు కారిపోతూ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అని వెంటబడ్డాను. చివరికి అమ్మ ఒప్పుకొని ఇంటికి ఎవరింటికి అంది. ఒకవేళ ఆలస్యమైతే మా చెల్లెల్ని నా కోసం కబురు చేయటానికి. నేను ఓ క్షణం ఆలోచించి సీత వాళ్ళింటికి అన్నాను. అమ్మ తలాడించింది. నేను ఊపిరి పీల్చుకుని బయటపడ్డాను. నేను సీత వాళ్ళింటికి వెళ్ళేసరికి ముందు గదిలో నవ్వులు వినిపించి ఆగిపోయాను గుమ్మంలోనే. నన్ను చూసి సీత ఇంకా నవ్వుతూనే రా రా నీకు 100 ఏళ్ళు ఆయుష్, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము అంది. లోపలికి అడుగు పెట్టాను. మంచం మీద పడుకున్న సీతా అన్నయ్య కిరణ్ నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూర్చున్న తర్వాత ఏమిటి ఈ మధ్య సంధ్యారాణి గారు కనిపించటమే మానేశారు అన్నాడు కళ్ళెగరేస్తూ. నేను నవ్వేసి ఊరుకున్నాను. ఏమిటి విశేషాలు, ఊరక రారు మహాత్ములు. సీత నవ్వింది. నేను గోళ్ళు గిల్లుకుంటూ ఏమీ లేదు, అలా బయటకు వెడదాం రారాదుటే అన్నాను. సీత లేస్తూ అయితే పద అంది. ఏమిటి ఈ అవతారంతోనే వస్తావా అన్నాను ఆశ్చర్యంగా. బజారుకా వెళ్ళేది అంది. అవును గాని త్వరగా తెములు అన్నాను.
సీత బట్టలు మార్చుకురావడానికి వెళ్ళిపోయింది. ఇక్కడ నిజం చెప్పాలంటే నేను కిరణ్ని ప్రేమించాను. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు. మా రెండు కుటుంబాల మధ్య ఎంత సన్నిహితం ఉందంటే మా దగ్గరి బంధువులతో కూడా లేని ప్రేమ, చనువు, అభిమానాలున్నాయి. మా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించడానికి అది ముఖ్య కారణమైంది. సీత వచ్చేదాకా కిరణ్తో కబుర్లు చెప్తూ కూర్చున్నాను. 10 నిమిషాల తరువాత సీతతో రోడ్డు మీద నడుస్తూ ఈ పెళ్లిచూపుల గురించి చెప్పి అది తప్పించుకోవటానికే ఇప్పుడు ఇలా వచ్చాను. ఈ పెళ్లిచూపులు నాకు సుతరాము ఇష్టం లేదు. నువ్వే ఏదో ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకో అన్నాను దిగులుగా. తగలడ్డట్టే ఉంది మీ ప్రేమ అంది సీత కోపంగా. అదేం తెల్లబోయాను. లేకపోతే ఏమిటే సంధ్య, మా అన్నయ్య మీద అభిమానం పెంచుకున్నావు. ఆ మాత్రం ధైర్యంగా మీ నాన్నతో చెప్పరాదు? అందుకే నిన్ను పిరికి మొహం అంటాను అంది ఏమాత్రం కోపం తగ్గకుండా. అమ్మ బాబోయ్, మా నాన్నగారితో చెప్పే ధైర్యం నాకుండేడిస్తే నిన్నెందుకు బ్రతిమాలుకుంటాను? పోని నువ్వే ఆ పని చేయరాదు కోపంతో చర్రుమన్నాను. సీత నవ్వి, నిజం చెప్పొద్దు, నాకు మా అన్నయ్య ఈ విషయం ఎప్పుడో చెప్పాడు. మా తల్లి బుల్లి అంటూ బ్రతిమాలుకున్నాడు. కానీ నాకు భయమే, అందుకని నాంచేసింది. నా కర్మ, నన్ను నేను తిట్టుకుంటూ త్వరగా నడువు అన్నాను. ఇప్పుడెక్కడికి వెళ్ళడం? సీత సందేహంగా చూసింది. ఎక్కడికి లేదు, సినిమాకి పద అన్నాను. అరెరే, ఇంటి దగ్గరే ఈ విషయం చెప్తే అన్నయ్య కూడా వచ్చేవాడుగా అంది. నేనేమీ సమాధానం చెప్పలేదు. సినిమా హాలు చేరుకున్నాము. సీత హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్లు, ఏం మనిషివే తల్లి, సినిమాకి అని ఇంటి దగ్గరే చెప్పాడవకూడదు. ఊరికే బట్టలు మార్చుకు రమ్మన్నావు. ఈ వెధవ చీరతో, ఈ జిడ్డు ముఖంతో నన్ను ఎవరైనా చూస్తే నవ్వరు అని రుసరుసలాడింది. ఇప్పుడు నీ అందానికి ఏం తక్కువే తల్లి, చంద్రబింబంలా మెరిసిపోతున్నావు అని గలగలా నవ్వాను. సీత రోషంగా తలెగరేసింది. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సీత చేసే ముస్తాబు గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. సినిమా హాల్లో కూర్చున్నానన్న మాటే గాని నా మనసు మాత్రం సినిమా మీద లగ్నం కాలేదు. ఇంట్లో నాన్నగారు అమ్మని ఎంతగా కేకలేస్తారో నాకు తెలియంది కాదు. వచ్చిన పెళ్లివారు ఏమనుకుంటారు నేను లేకపోతే? నాన్నగారికి ఎంత తలవంపులు, నాన్నగారికి నా మీద ఎంత కోపం వస్తుంది. నాకు హఠాత్తుగా లేచి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. సినిమా చూస్తున్న సీత కిసుక్కున నవ్వుతూ, సంధ్య, ఆ హీరోయిన్ ముఖం చూడు, నీ ముఖంలా ఎంత దిగులుగా ఉందో అంది. సీత, నేను ఇంటికి వెళ్ళిపోతాను. దడదడలాడుతున్న గుండెలతో సీత చెయ్యి పట్టుకున్నాను. సీత ఉలిక్కిపడి చూసింది. నీ మొహం, ఏమిటి నువ్వనేది? వెళ్ళిపోతావా? అయితే ఇంకేం, వెళ్ళు. మీ నాన్నంటే నీకు భయం. వెళ్ళి ఈ పెళ్లి చూపులకు హాజరుకా. ఆ 3 ముళ్ళు వేయించుకుందువు గాని. సీత, నేను రోషంగా కసురుతున్నట్టుగా పిలిచాను. సీత కొంచెం తగ్గింది. నా చేతిని నిమురుతూ, హాయిగా ఏ దిగులు లేకుండా సినిమా చూడు. ఇంటికి వెళ్ళి 4 చీవాట్లు తిను. నెమ్మదిగా నీ మనసులో మాటేమిటో చెప్పేశాయి. అంకుల్ ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంది. నాలో ఏదో ధైర్యం తలెత్తింది. ఇల్లు దగ్గర పడింది. నాకు భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. నన్ను వీధి మొదట్లోనే చూసిన వాసు తూనీగలా ఇంట్లోకి పరిగెత్తాడు. నేను అనుకున్నంతా అయింది. గుమ్మంలో అడుగు పెట్టగానే నేను కరెంటు షాక్ తిన్నట్టుగా ఆగిపోయాను. నాన్నగారు అక్కడున్న ఈజీ చైర్లో పడుకుని ఇటే చూస్తున్నారు. అమ్మ గుమ్మంలో కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతోంది. రాధ అక్కడే కూర్చొని ఉంది. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారా? అటువంటి లక్షణాలు ఏవి అక్కడ నాకు కనబడలేదు. నాన్నగారు నన్ను చూస్తూనే కుర్చీలో నిటారుగా కూర్చున్నారు. అయిపోయింది. నేను రోడ్డు పొడుగుతా రిహార్సల్స్ చేసుకుంటూ వచ్చిన నా మాటలన్నీ ఒక్కసారిగా గాలికి ఎగిరిపోయాయి. అమ్మ బియ్యం ఏరటం ఆపి నా వైపు చూడసాగింది. 2 నిమిషాలు భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపలికి రా, అక్కడే ఆగిపోయావేం? అమ్మే చివరికి తేరుకుంది. నేను తక్కుతూ తారుతూ వెళ్ళిపోబోయాను. సంధ్య, నాన్నగారి నోటి నుండి మృదువుగా వచ్చింది ఆ పిలుపు. ఉరుములు లేవు, పిడుగులు లేవు. నేను అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాను. ఎక్కడికి వెళ్ళావు? సౌమ్యంగా ఉందా ప్రశ్న. నేను నిస్సహాయంగా చూడసాగాను. నోరు పెగలటం లేదు. సంధ్య, నువ్వు చిన్నపిల్లవి కావు. ఈరోజు నిజంగా ఎంత అవమానం తప్పిపోయిందో తెలుసా?
సీత వాళ్ళింటికి వెడతానని అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళావు? ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చెయ్యకు. నాన్నగారి ఆగ్రహం నాకు ప్రతి అక్షరంలోనూ అర్థమైంది. వాళ్ళు ఈరోజు ఏవో పనులుండటం వల్ల రాలేదు. ఇంకా నయం, వాళ్ళు వచ్చి ఉంటే ఎంత అవమానపడాల్సి వచ్చేది అన్నారు. ఆ, వాళ్ళు రాలేదా? నా మనసు ఆనందంతో గంతులు వేసింది. అందుకే కాబోలు నాన్నగారికి అంతగా కోపం రాలేదు. సంతోషాన్ని అణుచుకుంటూ లోపలికి పారిపోయాను. ఎందుకక్క అలా పారిపోయావు? ఈ పెళ్లి చూపులే ఇష్టం లేదా? రాధ నిలదీసింది. చస్తే ఇష్టం లేదు. బ్యాగ్ గిరాటు వేస్తూ నిర్లక్ష్యంగా అన్నాను. బావుంది. నీకు ఇష్టం లేదని ఇలా ప్రవర్తిస్తే అమ్మ నాన్న ఎంత బాధపడతారు? సిద్ధాంతి గారు వచ్చి వాళ్ళు ఈరోజు రావటానికి కుదరదని చెప్పినప్పుడు గాని అమ్మ స్థిమితపడలేదు. రాధ మందలిస్తున్నట్లుగా అని వెళ్ళిపోయింది. నేను తప్పు చేశానా? ఏమో. సాయంత్రం వేళ పబ్లిక్ గార్డెన్స్లో ఒక చెట్టు క్రింద చాలాసేపటి నుండి కూర్చుని మాట్లాడుతున్నా మా సమస్య తెగటం లేదు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఏ ధైర్యంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ నాన్నతో చెప్పను? కిరణ్ ఆ మాట పదే పదే అంటున్నాడు. నాకు చాలా దిగులుగా ఉంది. నా ఆరాటం ఎందుకో అతనికి ఎలా చెప్పను? ఈ మధ్య నాకు 2 సంబంధాలు వచ్చాయి. ఒకరికి నేను నచ్చలేదు, హతోస్మి అనుకున్నాను. రెండో సంబంధం మంచి సంబంధమని నాన్నగారు ఊగారు. వాళ్ళు కట్నం, పిల్ల రెండూ నచ్చలేదు అన్నారు. బ్రతికానురా బాబు అనుకున్నాను. 2 రోజుల క్రితం ఓ సంబంధం వచ్చింది. వాళ్ళకి అన్నీ నచ్చాయి. కానీ కట్నం కాస్త ఎక్కువ అడిగారు. అమ్మ అభ్యంతరం పెట్టింది. నాన్నగారు మటుకు 10,000 ఎలాగూ ఇద్దామనుకున్నాం. ఇంకా 2-3 వేలదేముంది అంటూ ముందుకు వచ్చారు. అప్పుడు నేను పడిన బాధ మీకెలా చెప్పను? ఇక నాన్నగారు సిద్ధాంతి గారితో ఒప్పుకుంటున్నట్టు చెప్తుంటే నేనైతే ఏడ్చేశాను. దేవుడా నువ్వే దిక్కు తండ్రి అంటూ ఆ రాత్రంతా శివరాత్రి జాగరణ చేసి తప్పుకునే మార్గాలు వెతుక్కోసాగాను. తెల్లవారి ఎర్రబడ్డ కళ్ళతో బయటికి వస్తుంటే సిద్ధాంతి గారు నాన్నగారితో వాళ్ళకి ఇంకో సంబంధం కుదిరిందిట, 15,000 కట్నమట అంటుంటే నాన్నగారు మండిపడి ఆ వెధవ కట్నమేదో నేనే పారేస్తానని చెప్పానుగా, వెళ్ళి వాళ్ళకి చెప్పండి అన్నాను. సిద్ధాంతి గారు చేతులు నలుపుకుంటూ ఈరోజు తాంబూలాలు కూడా పుచ్చుకోబోతున్నారు సార్ అన్నారు. నాన్నగారి ముఖం ఆ సమయంలో ఎలా అయిపోయిందో వర్ణించడం నాకు అసాధ్యం. ఆడపిల్లల తండ్రికి ఆ మాత్రం ఆరాటం ఉండటంలో తప్పు లేదనిపించింది ఆ క్షణంలో. నాన్నగారు ఆ రోజు భోజనం సరిగ్గా చేయలేదు. అన్నం కెలికేసి వెళ్ళిపోయారు. అమ్మ కూడా నిర్లిప్తంగా ఉండిపోయింది. నేనైతే ఆనందం పట్టలేక రాధని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. బజారు నుండి కొబ్బరికాయ స్వయంగా కొనుక్కొచ్చి దేవుడికి కొడుతుంటే అమ్మ ప్రశ్నార్థకంగా చూసింది. మామూలుగా అయితే కట్నం వల్ల సంబంధం తప్పిపోయిందనే బాధతో మరో ఆడపిల్ల అయితే దిగులుగా ఉండేదేమో. కానీ నా పరిస్థితి వేరు కదా. రాధ కనిపెట్టిందిలా ఉంది. ఏం, ఈ సంబంధం తప్పిపోయిందనే ఆనందంతో దేవుడికి లంచం ఇస్తున్నావా అంది కొబ్బరి చిప్ప పగలగొట్టి తింటూ. నేను గతుక్కుమని ఏడ్సావులే అని కొసురుకున్నాను. ఆ సాయంత్రమే సీత పరిగెత్తుకొచ్చి సంధ్యోయ్ కొంప మునిగిపోతోంది అంది. నేను ఆశ్చర్యపడి ఎవరి కొంప అన్నాను. ఇంకెవరి కొంప, నువ్వు అన్నయ్య కలిసి కట్టుకోబోయే కొంప. సీత చర్రుమంది. నేను ఉలిక్కిపడి ఏమిటే తల్లి అదేదో సరిగ్గా ఏడు అన్నాను. సీత చెప్పిన సమాచారం ఇది. కిరణ్కి ఏదో సంబంధం వచ్చిందిట. వాళ్ళే అతనికి ఉద్యోగం ఇప్పించుకుంటారట. కిరణ్కి ఒళ్ళు మండి 2 తిట్టి పంపించాట. నాన్నగారు కూడా అతని ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయి ఒప్పుకోరా కిరణ్ అన్నారట. అతనే శశేమిరా అన్నట్ట. ఆ మాటలు వినగానే నేను ఎగిరిపడి ఏమిటి అన్నాను. మీరిలా తాత్సారం చేస్తూ ఉండండి, పుణ్యకాలం కాస్త తెల్లారిపోతుంది సీత విసురుగా అంది. దానికి తప్ప మా ఇద్దరి గొడవ ఇంకో ప్రాణికి తెలీదు. నేనేం చేయను? భయంతో నా కళ్ళు రెపరెపలాడాయి. భరతనాట్యం సీత చేతులు ఊపుకుంటూ చిరాగ్గా అంది. సీతే అలా అనేసరికి నా బుర్ర పనిచేయడం మానేసింది. పరిస్థితి చెయ్యి జారిపోకముందే మీరు తొందరపడటం మంచిది. నేను చేతుల్లో ముఖం కప్పుకుంటూ భగవాన్ నాకు చావైనా రాదేమిటి అనేశాను. నా గుండెల్లో నుండి భయం తాలూకు దుఃఖం తన్నుకు వస్తోంది. నా కిరణ్ నా చేజారిపోతే నాకీ బ్రతుకెందుకు?
డోంట్ బీ సిల్లీ సీత కసురుతూ. పోనీ నువ్వు మా అన్నయ్యతో మాట్లాడరాదు అంది ఆరాటంగా. నాకు అదొక్కటే మార్గం కనిపించింది. సీత నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాన్నగారి ఆజ్ఞ మేరకు పెళ్లిచూపులకు హాజరవుతూనే ఉన్నాను. కిరణ్ కూడా వాళ్ళ నాన్నగారి మాటలకు కట్టుబడిపోయి పెళ్లి చేసుకుంటే అమ్మో నాకా ఊహే భరింపరానిదిగా అనిపించింది. సాయంత్రం అమ్మకి ఏవో సాకులు చెప్పి ఆలస్యం అవుతుందని కాలేజీ నుండి సరాసరి పబ్లిక్ గార్డెన్స్కి వచ్చాను. గంట నుండి కిరణ్తో పోట్లాడుతుంటే అతనిచ్చే సమాధానం ఇది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంధ్య, నేను చప్పున కళ్ళు తుడుచుకొని చూశాను. అతను నా చెయ్యి నిమురుతూ, ఎవళ్ళు ఎంత మంచి ఉద్యోగం ఇప్పించినా నేను ఎవ్వరినీ చేసుకోను. నువ్వు పిచ్చి పిచ్చి భయాలన్నీ పెట్టుకొని మధ్య నన్ను హడల కొట్టకు. అయినా సంధ్య, ఉద్యోగం పాడు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుని ఏం పెట్టి పోషించను? నాకు తిండి పెట్టడమే దండగా, మళ్ళీ నువ్వు కూడానా? ఎవరైనా వింటే నవ్వుతారు హాస్యంగా అన్నాడు. ఉద్యోగం రాకుండా ఉండదుగా అన్నాను. నాకు ఏడుపు తన్నుకుంటూ వస్తోంది. ఓ పక్క కిరణ్ మాటలు వింటుంటే అరికాలమంట నెత్తికెక్కుతోంది. ఆడపిల్లల మనసులు వీళ్ళకి ఎలా అర్థమవుతాయి? అప్పటి వరకు మనం ఆగటమే మంచిది కిరణ్ ఖచ్చితంగా అన్నాడు. ఆల్ రైట్, అలాగే కాని విసురుగా లేచి నిలబడి అతనితో అన్నాను. నీకు చెప్పాల్సిందేదో చెప్పేశాను. తర్వాత ఏదైనా జరిగితే నన్ను అనొద్దు. నీ మొండి పట్టుదల మాత్రం నువ్వు వదులుకోవు. కిరణ్ అనునయంగా అన్నాడు. మనకి పెళ్ళి కాదు అనే భయం వదిలేసేయ్. మీ నాన్న మా నాన్న స్నేహితులు, అది నువ్వు గుర్తించుకుంటే చాలు. ఆ ఆశ మాత్రం నాలో జీవం పోయసాగింది. డిసెంబర్ నెల సెలవులు కావటంతో ఇంటి దగ్గరే ఉన్నాను. ఒకరోజు సీత మధ్యాహ్నం వేళ రొప్పుతూ రోజుతూ వచ్చింది. వస్తూనే సంధ్యా, సంధ్యోయ్, అత్తయ్య సంధ్యేది అని కేకలు వేసింది. ఆ కేకలకి చేతిలో ఉన్న పుస్తకం పక్కన పడేసి బయటికి వచ్చాను. అమాంతం నన్ను చుట్టేసి సంధ్యోయ్, అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది అంది ఒక్కసారిగా. రాధ మంచినీళ్ళ గ్లాసు సీతకిచ్చింది. ఆనందంతో నా గుండెలు ఆగిపోతాయేమో అనిపించింది. చప్పున ఆ నీళ్లు నేను తాగేసి నిజం అన్నాను సీతను ఊపేస్తూ. నిజం ఒట్టు సీత నిజాయితీగా అంది. మా ఇద్దరినీ చూసి అమ్మ పక్కున నవ్వింది. నేను చప్పున సిగ్గుపడిపోయాను. శుభవార్త కాస్త చెవిని వేసి సీత వెళ్ళిపోయింది. కిరణ్కి ఉద్యోగం వచ్చింది. అది నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆ రోజంతా నేను సంగీతం కూనిరాగం తీస్తూ ఇల్లంతా గలగలా తిరుగుతుంటే ఇంట్లో అందరూ తెల్లబోయారు. పుస్తకం ముందు పెట్టుకుని కూనిరాగాలు తీస్తుంటే సంధ్య అన్న నాన్నగారి పిలుపు వినిపించి గమ్మున నోరు మూసుకున్నాను. రాధ వచ్చి ఎప్పటిలాగే నాన్న పిలుస్తున్నారు అంది. నేను ఎగిరిపడ్డాను. నాలో ఉత్సాహమంతా చల్లారిపోయింది. ఈ పిలుపు ఎందుకో నాకు తెలుసు. మౌనంగా వెళ్ళి నిలబడ్డాను. రేపు ఎక్కడికి వెళ్ళకు అన్నారు. నేను మాట్లాడలేదు. ఏం వినబడిందా? ఈసారి నువ్వు తప్పించుకోవటానికి వీల్లేదు సంధ్య. మంచి సంబంధం. నువ్వు తప్పించుకుని నా కోపాన్ని మాత్రం రుచి చూడొద్దు. నాన్నగారు శాసిస్తున్నట్టుగా అన్నారు. అప్పుడు నేను చేసిన పని నాన్నగారికి బాగా కోపం తెప్పించినట్టుంది. నాలో మొండి ధైర్యం తలెత్తింది. ఇప్పుడు కాకపోతే నా మనసులోని మాట ఇంకెప్పుడు చెప్పలేనేమో అనిపించింది. ఇక ఆ అవసరమే రాదేమో అని భయం వేసింది. నాకు నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు అన్నాను వణుకుతున్న స్వరంతో. నా చేతి వ్రేళ్లు కంపిస్తున్నాయి. నాన్నగారు తెల్లబోయి చూశారు. అమ్మ నా ముఖం వంకే సూటిగా నోరు తెరుచుకుని చూడసాగింది. ఎందుకని? నాన్నగారే ముందుగా తేరుకున్నారు. అసలు పెళ్ళే చేసుకోవా? అమ్మ అనుమానంగా అంది. బయట చెంగు వ్రేలికి చుట్టుకుంటూ భయం భయంగా చూశాను. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నాన్నగారి కంఠంలో టెన్షన్. మీరు మీరు మీ సుబ్రహ్మణ్యం గారిని అడగండి. అంకుల్ కాదంటే మీ ఇష్టం చేసుకుంటాను అని మెరుపులా వచ్చేశాను. ఆశ్చర్యంగా చూస్తున్న రాధకి అంతా చెప్పేశాను. నాన్నగారు లోపలికి వస్తుంటే నేను ఒళ్ళంతా చెవులు చేసుకుని చూడసాగాను. అమ్మ వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చింది. అవి త్రాగి స్నానానికి వెళ్ళారు. ఏ విషయమూ నాకు చెప్పనే లేదు. భోజనాలు చేస్తూ అమ్మ నాన్నగారు చిన్నగా మాట్లాడుకుంటుంటే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.
అయిపోయింది. నా ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. సుబ్రహ్మణ్యం అంకుల్కి నన్ను కొడుక్కి చేసుకోవటం ఇష్టం లేదులా ఉంది. మరి నేనేం చెయ్యాలి? కిరణ్కి నేను తగనా? ఆ రాత్రంతా నేను అసలు నిద్రపోలేదు. నాన్నగారి ముందు అనవసరంగా బయటపడిపోయాను. నాకు హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. మర్నాడు నేను అలంకారప్రాయంగా చేతిలో పుస్తకం పట్టుకుని దిగులుగా కిటికీలోంచి బయటికి చూడసాగాను. చలికాలం కావటం మూలాన బయట దట్టంగా పొగమంచు కనిపిస్తోంది. ఎదురిల్లు కూడా కనిపించటం లేదు. కిటికీ దగ్గరగా ఉన్న మనీ ప్లాంట్ గాలికి కదులుతోంది. జాజి చెట్టు ఆకుల మీద మంచు బిందువులు ముత్యాల్లా జారిపడుతున్నాయి. కిరణ్ మీద నేను పెంచుకున్న ఆశలు కూడా ఆ మంచు బిందువుల్లాగే కరిగిపోతున్నాయి. గుండెల్లో శూన్యం అలుముకుంటోంది. ఇప్పుడు కిరణ్ నాకు అందుతాడా? ఉద్యోగం రావటంతో పెళ్ళికొడుకుల మార్కెట్లో కిరణ్ రేటు కూడా పెరిగిపోయి ఉంటుంది. నేను నెమ్మదిగా శక్తి కూడదీసుకుని స్నానానికి లేవబోతుంటే ఉన్నట్టుండి నాకు ఎంతో ఇష్టంగా ఉండే సుపరిచితమైన స్వరం వినిపించి ఉలిక్కి పడ్డాను. సందేహం లేదు, కిరణ్. నేను బయటికి రాబోయి చప్పున ఆగి కర్టెన్ కొద్దిగా తొలగించి చూశాను. వరండాలో కుర్చీలో కూర్చొని కిరణ్ నాన్నగారితో మాట్లాడుతున్నాడు. భలే హుషారుగా ఉన్నాడు. ఉద్యోగం వచ్చింది అంకుల్, రేపు వెడుతున్నాను అంటున్నాడు. నాలో నవనాడులు కృంగిపోయాయి. శక్తి లేని దానిలా వెనక్కి వచ్చేశాను. అమ్మ కూడా చేరినట్టుంది. వాళ్ళ మాటలు జోరుగానే సాగుతున్నాయి. మధ్య మధ్య నవ్వులు. నేను అవేమీ వినిపించుకోకుండా మౌనంగా కూర్చున్నాను. చాలాసేపటికి రాధ లోపలికి వచ్చింది. వస్తూనే నన్ను చుట్టేసి గట్టిగా ముద్దు పెట్టుకొని అక్కయ్య పెళ్ళి కూతురాయనే అని రాగం తీస్తుంటే నేను ఆశ్చర్యంగా చూశాను. రాధ నా చుబుకం పట్టి ఊపుతూ, నిన్న నాన్నగారు వెడితే సుబ్రహ్మణ్యం అంకుల్ సంజకేం తక్కువ, వాడికి ఉద్యోగం లేదని ఇన్నాళ్ళు ఆగాను. కానీ వాడిని కూడా ఓ మాట అడిగి చెప్తాను అన్నారట. అంకుల్ అడగగానే కిరణ్ నాకిష్టమే అని చెప్పాడట. నవ్వుతూ చెప్పింది. నిజం? నా కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. అవును, ఇంకా నాన్నగారే కొంచెం వెనక ముందాడారు. వాళ్ళతో మనం తోగలేము, కట్నాలు కానుకలు ఇచ్చుకోలేం అని. అంకులేమో పెళ్లి ఖర్చులు చాలే ఓయ్ అన్నారట. నేను వెళ్ళి కాఫీ పెట్టాలి అంటూ రాధ వెళ్ళిపోయింది. నాకు సుబ్రహ్మణ్యం అంకుల్ కనిపిస్తే అమాంతం సాష్టాంగ నమస్కారం చెయ్యాలనిపించింది. అన్నీ నా పిచ్చి పిచ్చి ఊహలే. సూర్యకాంతికి కరిగిపోయే పొగమంచులా సుబ్రహ్మణ్యం అంకుల్ ఆదరానికి, విశాల హృదయానికి నా కళ్ళల్లో గూడు కట్టుకున్న భయాలన్నీ కూడా కరిగిపోయాయి. నా కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. గదిలో అడుగుల చప్పుడు విని చప్పున తిరిగి చూశాను. గుమ్మంలో పొడవుగా నిలబడి నవ్వుతున్నాడు. ఎవరతను? కన్నీళ్ల మధ్య మసకమసగ్గా క్రమేపీ సుస్పష్టంగా కనిపిస్తున్న కిరణ్ని చూసి నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కథ సమాప్తం.